గదిలో పెట్టి కొడితే పిల్లైనా పులిలా ఎదురు తిరుగుతుంది. అదే సందర్భంలో మొండోళ్ళు ఇప్పుడే ఎందుకులే ప్రభుత్వం నడవనియండి, మనం ఎందుకు గొడవలు పెట్టుకోవాలి అన్నటువంటి రూట్లో ఉండటం, నాయకులు కూడా అంటి ముట్టనట్టు ఉండటం, కార్యకర్తలు దాంతో ఒక నైరాశ్యంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్. అక్కడక్కడ అప్పుడప్పుడు పోరాటాలు అన్నటువంటిది నడుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో చీలికలు పీలికలు వాటిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నటువంటి వేళ గట్టిగా పోరాడినటువంటిది మొన్నటిసారి చూస్తే తిరుపతి కనిపించింది. అటు అభినయ్ రెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ చిట్ట చివరిదాకా తిరుపతిలో ఒక వైసీపీని గెలిపించుకునేందుకు ప్రయత్నించి ఎట్టకేలకు ఫైనల్గా వర్కౌట్ కాకపోయినా పోరాడి ఓడాం అన్నటువంటి సంకేతమైంది. అట్లాగే మొన్న ఏదైతే ఈ పిడుగురాళ్ళ దగ్గరది అట్లాగే పోరాడారు, నిన్న పిడుగురాళ్ళ కాన్సెప్ట్లో పోరాడి ఓడారు అక్కడ. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా చూసుకున్నప్పుడు తుని దగ్గర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే బలమైనటువంటి నాయకులు దాడిశెట్టి రాజా కావచ్చు, ఇటు ముద్రగడ పద్మనాభం కావచ్చు, కన్నబాబు కావచ్చు, వీళ్ళందరూ రియాక్ట్ అవ్వడం, యాజిటేషన్ మూమెంట్ క్రియేట్ చేయడం, చివరికి పోలీసులు అన్ని వైపులకు పరుగులు పెట్టాల్సి రావడం, ఇదంతా జరిగిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడైతే బలమైన నాయకులు మాస్ లీడర్లు ఉన్నారో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్కడైతే మీడియా షోయింగ్ ఎక్కువ, హడావిడి ఎక్కువ, అదే సందర్భంలో వ్యాపారాలు వీటితో ఉన్నటువంటి వాళ్ళు అయితే భయపడటం, లేదంటే శాంతం పక్కకెళ్ళి కూర్చుని జగన్ కూడా తిట్టుకునేటటువంటిది, లేకపోతే పార్టీని తిట్టుకునేటటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఓవరాల్గా రాజకీయం అన్నటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంట పట్టించుకోలేదు. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ పోరాటమే సరిపోయింది, పార్టీని సంస్థాగత నిర్మాణం చేసుకోలేదు. ఇప్పుడు సంస్థాగత నిర్మాణం చేసుకునే దశలో తొక్కి నారదీస్తోంది అధికార పక్షం. దానిట్లో ఇప్పుడు అసలు నాయకులు ఎవరో తేలేటటువంటి సందర్భం అయింది.